నాకు అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా వల్ల కావడం లేదు మేడం. లక్ష్మమ్మ, ఒకసారి రండి. చెప్పండి మేడం. కావాలంటే ఈమెనే అడగండి మేడం. నాకు నా చెల్లెమ్మకి మధ్య ఎంత అభిమానం ఉందో చెబుతుంది. అమ్మా, అతని గురించి మీకు తెలుసా? తెలుసు మేడం. ఈయన శివగామి గారి అన్న అన్నది నిజం. కానీ వీళ్ళకి ఈ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయమ్మా. అమ్మగారు ఈయన్ని కలవడానికి వీళ్ళ ఆఫీస్కి వెళితే ఈయన పార్ట్నర్ అమ్మగారిని అవమానించారమ్మా. నోటికొచ్చిందల్లా తిట్టారు. అమ్మగారు చాలా బాధపడ్డారు మేడం. ఇప్పుడు కూడా ఇంకా అదే బాధలో ఉన్నారు మేడం. ఈయన అమ్మగారిని ఈరోజు కలవకపోవడమే మంచిదనిపిస్తుంది మేడం. చూడండి, అప్పుడు మేనేజర్ రామ్ కుమార్ వచ్చారు. ఈమె చెప్పిందని లోపలికి పంపించాము. ఆయన తన ఫైల్స్ మీద సంతకం చేయించుకొని వెళ్ళిపోయారు. కానీ మీ గురించి ఈమె తనకి ఇష్టం లేదని చెప్తుంది కదా. మీ మీద వీళ్ళకి సదాభిప్రాయం లేదు. అందుకే ప్రస్తుతానికి నేను మిమ్మల్ని లోపలికి పంపించను. దయచేసి మీరు మాట్లాడాలనుకుంటే రేపొచ్చి మాట్లాడండి. వీళ్ళందరికీ నేను నా చెల్లి ఒక్కడవడం ఇష్టం లేదు మేడం. ఎన్నోసార్లు కాంప్రమైజ్ అవ్వాలని ఇక్కడికొచ్చాం, కానీ వీళ్ళెవ్వరూ అవకాశం ఇవ్వలేదు. నేను ఈరోజు నా చెల్లిని కలుస్తాను, మాట్లాడి క్షమించమని అడుగుతాను. ఏయ్, నిలబడు. చెప్పేది అర్థం కాదా? ఎక్కువ మాట్లాడితే స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. నీ చెల్లెలు తప్పు చేయడం నీకిష్టమా? చూస్తుంటే వెళ్ళి రెచ్చగొట్టేలా ఉన్నావే. నమస్తే మేడం. ఏంటి? మేడం, శివగామి మేడంకి భోజనం తెచ్చాను. నేనిక్కడే వంట చేస్తానంటే వద్దని మమ్మల్ని అందర్నీ బయటే కూర్చోబెట్టేశారు. ఈ రోజుకి మేడం మేం చెప్పిన మాటే వినాలి. అందుకే భోజనం ఏర్పాట్లు కూడా మేమే చేశాము. ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు కదా. ఎందుకో తెలుసా? ఏమైనా జరగవచ్చు. తప్పుగా అనుకోకండి. నువ్వు వెళ్ళి త్వరగా ఇచ్చేసొచ్చేయ్. ఓకే మేడం. హలో సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్, చూసుకుంటున్నాను. ఎక్కడున్నావు? ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. మీరు చెప్పినట్టే సింహాద్రి ఇక్కడికొచ్చాడు. నాకు తెలుసు వాడక్కడికి వస్తాడని. నా గెస్ ఎప్పుడూ తప్పు కాదు. కానీ బాస్, అతన్ని పోలీసులు శివగామిని చూడ్డానికి లోపలికి పంపించలేదు, బయటే నిలబెట్టారు. ముందు ఆ శివగామిని చంపి అది ఎలాగైనా సింహాద్రి మీదకి వచ్చేలా చెయ్యాలి. అప్పుడు శివగామి పైకి, సింహాద్రి జైలుకి. నువ్వు అక్కడ అనుమానం రాకుండా లోపలికెళ్ళి శివగామిని ఫినిష్ చెయ్యి. పోలీసులు అక్కడే ఉన్నారు కదా, నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు. అప్పుడు నిన్ను పిలిపించింది సింహాద్రి. శివగామిని చంపితే 10 లక్షలు ఇస్తాను అన్నాడని పోలీసులకి లొంగిపో. శివగామికి సింహాద్రికి ఉన్న గొడవ ప్రపంచం మొత్తానికి తెలుసు. సో అందరూ నువ్వు చెప్పిందాన్నే నమ్మేస్తారు. పోలీసులకి లొంగిపో, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే బాస్. నీ ఇంటికి 25 లక్షలు పంపిస్తాను, మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. సరే బాస్. ఏంటి బాయ్, ఇదంతా నీ ఫోన్ నుంచే మాట్లాడుతున్నావు? నేనంత వెర్రివాణ్ణా? ఇది బినామీ పేరు మీద ఉంది, ఏదో ఒక అన్నోన్ నెంబర్. అక్కడికి వెళ్ళిన వాడికి టచ్లో ఉండటానికి నేనిచ్చిన నెంబర్ ఇది. సుపారీ కిల్లర్స్తో నేను డైరెక్ట్గా మాట్లాడతానా? ఆ మాత్రం నాకు తెలివి లేదా ఏంటి?
మేడం భోజనం తెచ్చాను. నాకు ఆకలిగా లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళండి. నాకు ఆకలి వేసినప్పుడు తింటాను. హ్మ్. హలో, అక్కడ పెట్టి వెళ్ళండి. ఆకలి వేసినప్పుడు తింటానని చెప్పాను కదా. అలాగే మేడం. మీరు బ్రతికుంటే కదా ఆకలి వేసేది. మేడం, ఏంటది? శివగామి మేడం గారికి భోజనం తీసుకొచ్చారు మేడం. శివగామి మేడంకి భోజనం తెచ్చాను. ఇందాకే ఒక కానిస్టేబుల్ పైకి భోజనం తీసుకొని వెళ్ళాడు కదా. మేడం, భోజనం తేడానికి వెళ్ళింది నేను. అతనెవరు? ఎలా తీసుకువెళ్తాడు? మేడం, మన స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైనా వచ్చుంటారా మేడం? మన స్టేషన్ మ్యాన్ పవర్ తక్కువ ఉందని వేరే స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చారేమో అని అనుకున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ కదా.